వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జీవకారుణ్యానికి సజీవ సాక్ష్యం కబూతర్ ఖానా. కబూతర్ ఖానా అంటే పావురాళ్ళ ఇల్లు. ఇవి మనిషిలో ఉన్న జీవకారుణ్యానికి ఆనవాళ్లు, మన సంస్కృతికి నిదర్శనాలు. పక్షుల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు సజీవ సాక్ష్యాలు. దాదాపు 2 శతాబ్దాల క్రితం హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన కబూతర్ ఖానా చరిత్రను ఒక్కసారి నెమరేసుకుందాం. హైదరాబాద్లోని పురాణ కబూతర్ ఖానా సుమారు 200 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం. ఇది కులీ కుతుబ్ షా వంశస్థుడైన సిద్ది ఇబ్రహీం చేత నిర్మించబడింది. ఇది పావురాలకు ఆశ్రయం కల్పించే ఒక ప్రత్యేక ప్రదేశం. సుల్తాన్ బజార్ సమీపంలో ఉన్న ఈ ప్రదేశం పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల ఆరోగ్య సమస్యల కారణంగా ఇటీవలి కాలంలో మూసివేయబడింది. ఇది 135 కంటే ఎక్కువ పావురాల రంధ్రాలను కలిగి ఉండి ఒకేసారి 800కు పైగా పావురాలను ఆశ్రయం కల్పించగలదు. ఇది కుతుబ్ షాహీ కాలం నాటి నుండి ఉన్న కట్టడం. హైదరాబాద్ నగర సంస్కృతిలో పావురాలను పోషించడం ఒక భాగంగా ఉండేది. పాత బస్తీలో నివసించే ప్రజలు, ముఖ్యంగా కబూతర్ బాజ్లు, విదేశీ, భారతీయ జాతుల పావురాలను పెంచేవారు. ప్రస్తుత పరిస్థితి, సుల్తాన్ బజార్ సమీపంలో ఉన్న కబూతర్ ఖానాను పావురాల వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలు, అలర్జీల కారణంగా అధికారులు మూసివేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా పావురాల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ఈ పురాతన కట్టడం పక్షుల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు, అలాగే ఆధునిక కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సవాళ్లకు మధ్య ఉన్న ఘర్షణకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.